ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సూపర్ 6 సంక్షేమ పథకాలపై సమీక్షించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దివ్యాంగ శక్తి, స్త్రీ శక్తి, దీపం 2.0 పథకాలకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల మే 19న మత్స్యకారుల సేవ కింద 286 కోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మంది విద్యార్థులకు 10,000 కోట్లు ఇస్తున్నామన్నారు. దీపం 2.0 పథకం కింద 1.08 కోట్లు మంది లబ్ధిదారులు ఉన్నారని, ఇప్పటి వరకు మొత్తం 3,504 కోట్లు ఖర్చు చేశామన్నారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా 60.6 కోట్లు ప్రయాణం చేస్తే ఏడాదికి 1,940 కోట్లు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. గత ఏడాది నుంచి అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవల పథకానికి ఎలాంటి లోపాలు లేకుండా అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఇమాం, మౌజాన్లకు, పాస్టర్లకు గౌరవ వేతనం పెండింగ్ లేకుండా చూడాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు పావలా వడ్డీకే రుణం అందించేలా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఐఐటీ ర్యాంకులు సాధించేలా ప్రోత్సహించాలని, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్యం ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో కూరగాయలు పండించేలా చూడాలని సూచనలు చేశారు. రాష్ట్రంలో గురుకులాలను ఐఐటీ, నీట్ కేంద్రాలుగా మార్చాలని, వీటిని కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే గీతం యూనివర్సిటీ 500 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు ముందుకు వచ్చినట్లుగా అధికారులు సీఎంకు వివరించారు. ఎస్సీ, ఎస్టీ యువతకు జర్మన్ భాష నేర్పిస్తున్నామని, విదేశాల్లో ఉద్యోగాలు దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. జిల్లాల్లో గుంతలు పడిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించేందుకు అత్యవసర నిధులు లేవని కలెక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ద్వారా మరమ్మతులు చేయాలని సూచించారు. అలాగే కొత్త జిల్లాలకు సంబంధించి అధికారులకు జీతాల సమస్య గురించి ప్రస్తావించగా వెంటనే జీతాలు అందేలా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు చంద్రబాబు సూచించారు. కలెక్టర్లు వినతులు తీసుకుంటున్న సందర్భంగా పరిష్కారం విషయంలో ఆలస్యం జరుగుతోందన్నారు చంద్రబాబు. ప్రతి సోమవారం ప్రజా దర్బారుతో పాటుగా ప్రతి శుక్రవారం ఓ నియోజకవర్గంలో సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. అంతేకాకుండా ఇలా చేస్తే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.